భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే అది ఒక ధైర్యం, అది ఒక బాధ్యత, అది ఒక గౌరవం కూడా. ఒకసారి మీరే ఆలోచించండి. తాత ముత్తాతలు తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిని అనుభవిస్తున్న వారికి సొసైటీలో ఎలాంటి గౌరవం ఉంది? బ్యాంకులో డబ్బులు పెడితే మనకు వచ్చేది వడ్డీ తక్కువ. షేర్లు, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అవి ఎప్పుడెక్కడికి పోతాయో ఎవరికీ తెలియదు. కానీ భూమి అనేది నిజమైన ఆస్తి. అది ఎప్పటికీ అలానే ఉండిపోతుంది. జనాభా పెరుగుతుంది, నగరాలు విస్తరిస్తున్నాయి, ఇంటి అవసరం ఎప్పటికీ ఉండేదే. ఈరోజు మీరు కొన్న భూమి 5 నుంచి 10 సంవత్సరాలలో కనీసం 3 రెట్లు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. మీరు నేరుగా వ్యాపారం చేయకపోయినా మీరు కొన్న భూమి మీకు ఆదాయాన్ని తీసుకొచ్చి పెడుతుంది. మీరు భూమిని అద్దెకిచ్చుకోవచ్చు లేదా లీజ్కి ఇచ్చుకోవచ్చు. సీజనల్ ఫార్మింగ్ కూడా చేయించుకోవచ్చు. ఇది కూడా ఒక రకమైన ప్యాసివ్ ఇన్కమే. భూమి మీద బ్యాంక్ లోన్స్ ఈజీగా వస్తాయి. పిల్లల పెళ్లిళ్ళకి కానీ, పిల్లల చదువులకి కానీ, మన ఇంటి అవసరతలకి కానీ తొందరగా మన భూమి డాక్యుమెంట్స్తో మనం లోన్స్ కూడా తీసుకోవచ్చు. మీ పిల్లల భవిష్యత్తు కోసం మీరు వారసత్వంగా ఏదైనా ఇవ్వాలి అనుకుంటే భూమి ఒక అద్భుతమైన ఎంపిక. అంతర్జాతీయంగా డబ్బు విలువ తగ్గి ఇన్ఫ్లేషన్కి గురైన భూమి విలువ ఎప్పటికీ తగ్గదు. భూమి మీద పెట్టుబడి అంటే ఒక దీర్ఘకాలిక ప్రణాళిక. త్వరిత లాభం కన్నా భవిష్యత్తు లాభాన్ని చూసుకునే వారికి ఇది ఒక అత్యద్భుతమైన ఎంపిక. చివరిగా సరైన లొకేషన్, క్లియర్ డాక్యుమెంట్స్ మరియు నీటి సదుపాయాలు ఉన్న భూమిని మాత్రమే ఎంచుకోండి. ఇంకా ఆలోచించకండి. ఇప్పుడే ఒక 100 గజాల భూమిని కొనండి. అది మీకు, మీ కుటుంబానికి ఎంతో భరోసానిస్తుంది. మరి అన్ని క్లియర్ డాక్యుమెంట్స్తో ప్రైమ్ లొకేషన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి మీరు వాట్సాప్ చేసి ఇప్పుడే మీ ఫ్రీ సైట్ విజిట్ని బుక్ చేసుకోండి. ఇట్లో మీ భవానీ జోరింగల ప్రాపర్టీ అడ్వైజర్.